కేసు నిందితుడు బండి భగీరథ్ దొరికాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో పీట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు బండి భగీరథ్ను తీసుకొచ్చే అవకాశం ఉంది. గత 8 రోజులుగా బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పిఎస్లో బాధితురాలి తల్లిదండ్రులు పోక్సో కేసు పెట్టారు. అప్పటి నుంచి అదృశ్యమైన బండి భగీరథ్ గత 8 రోజులుగా పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు పోలీసులు బండి భగీరథ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ లైవ్లో అందిస్తారు. భాస్కర్, పోక్సో కేసు నమోదైన దాదాపు 8 రోజుల తర్వాత పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి భాస్కర్? ప్రస్తుతానికి పోలీసుల అదుపులో బండి భగీరథ్ ఉన్నాడు. ఆయనను విచారిస్తున్నారు పోలీసుల అధికారులు. మరి కాసేపట్లో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ప్రొడ్యూస్ చేస్తారా, లేదంటే మేడ్చల్ కోర్టుకు తీసుకెళ్తారా అన్నటువంటిది క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది. 8 రోజుల తర్వాత పోలీసుల అదుపులోకి అయితే వచ్చాడు. 12 టీమ్స్ని రాత్రి నుంచి రంగంలోకి దింపినటువంటి సైబరాబాద్ పోలీసులు 2 రోజుల వరకు కోర్టు ఆర్డర్స్ కోసం వెయిట్ చేశారు. కోర్టులో ఎట్లాంటి ఎగ్జామ్షన్ రిలాక్సేషన్ రాకపోవడంతో ఇక ఆయనను పట్టుకోవడానికి బయలుదేరినటువంటి టీంలోకి వాళ్ళ ఉదయం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో భగీరథ్ ఆచూకీ లభ్యమైంది. ఆయన అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికి ఎగ్జామిన్ చేస్తున్నారు. ఎగ్జామిన్ చేసిన తర్వాత అక్కడ నుంచి పేట్ బషీరాబాద్ పిఎస్కి తీసుకొస్తారు. ఇక్కడ నుంచి నేరుగా మేడ్చల్ కోర్టుకు ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ మొత్తం అంశంలో దాదాపుగా 12 టీములు రాత్రి నుంచి తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ 8 రోజులుగా అబ్స్కాండింగ్లో ఉన్నటువంటి బండి భగీరథ్ ఎట్టకేలకైతే పోలీసులకు చిక్కినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు కేవలం కోర్టు ఇచ్చేటువంటి ఆర్డర్స్ కోసం వెయిట్ చేశారు. కానీ ఎక్కడా కూడా కోర్టు పోలీసులకు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం ఆపొద్దు అని ఎక్కడ చెప్పినటువంటి పరిస్థితి లేదు. కానీ చాలా క్లియర్గా పోలీసుల నెగ్లిజెన్సీ కనిపిస్తూ ఉంది. దీంట్లో పోలీసులు ముందు కేసు రిజిస్టర్ అయినట్టు 8వ తారీఖు కంప్లైంట్ వచ్చింది. అదే రోజు కేసు రిజిస్టర్ చేసినటువంటి పోలీసులు తర్వాత నెక్స్ట్ డే 9th నాడు కేసు సెక్షన్ ఆల్టరేషన్ చేయడం జరిగింది. ఆ ఆల్టరేషన్ తర్వాత కేసుకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా ఆయన విచారణ కోసం తీసుకురావడానికి ప్రయత్నం చేసినా ఆయన అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి రాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయనను విచారణకు రావాలని ఒక ఆహ్వాన పత్రిక లాంటి ఒక లెటర్ను పంపించారు. నోటీస్ పంపించినప్పటికీ కూడా ఆయన విచారణకు రాకుండా 2 రోజులు లేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కోర్టులో ఇష్యూ ఉంది కాబట్టి కోర్టు ఇష్యూ తర్వాత వస్తారన్నటువంటి ఉద్దేశంతో తాను నిన్న విచారణకు హాజరవుతారని ఒక మెయిల్ పెట్టడం జరిగింది ఎస్హెచ్ఓ ఎవరైతే ఇక్కడ ఉన్నాడో పేట్ బషీరాబాద్కు. ఆ తర్వాత ఆయన రాకపోవడంతో పాటు ఇక కోర్టులో నిన్న ఎట్లాంటి ఎగ్జామ్షన్ రిలాక్సేషన్ రాకపోవడంతో నేరుగా ఆయన లొంగిపోవాల్సి వచ్చింది. కానీ లొంగిపోకపోగా పారిపోయేటువంటి క్రమంలో పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. 12 టీంలను రంగంలోకి దించారు. ఆ 12 టీంలు తెల్లవారుజామున ఆయనను పట్టుకున్నాయి. ప్రస్తుతానికి సిపి సైబరాబాద్ ఈ కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేస్తున్నారు. మొత్తం ఇన్సిడెంట్లో ఎవరెవరు టీంలను ఫామ్ చేశారో వాళ్ళందరితో పాటు కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా ఆయనను కోర్టుకు తరలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం 12 టీంలకు సంబంధించినటువంటి అధికారులు పట్టుకున్నటువంటి నేపథ్యంలో ముందుగా ప్రధానమంత్రికి సంబంధించినటువంటి బందోబస్తు ఉండడం, ఆ తర్వాత పిఎం బందోబస్తు తర్వాత
అక్కడి నుంచి కూడా 2 రోజుల తర్వాత కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఎట్లాంటి డెవలప్మెంట్ లేకపోవడంతో ఇక కోర్టుకు ఆశ్రయించడం, కోర్టు నుంచి కూడా ఎట్లాంటి రిలాక్సేషన్ రాకపోవడంతో ఎట్టకేలకైతే రాత్రి 12 టీంలను రంగంలోకి దింపినటువంటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆ 12 టీముల్లో ఒక టీం అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు అదుపులో భగీరథ్ ఉన్నాడు. ఇవాళ రాత్రిలోపు మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారు. ఇక మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసే కంటే ముందు నాంపల్లి కోర్టులో కూడా మేడ్చల్ కోర్టుకు తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. మేడ్చల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయనను కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా దాదాపు 8 రోజుల పోరాటం తర్వాత మైనర్ బాలికకి న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. బండి భగీరథ్ను ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు విచారిస్తున్నారు. విచారణ అనంతరం ఏ క్షణాన్నైనా ఆయనను కోర్టుకు తరలించే అవకాశం కనిపిస్తూ ఉంది. సునీత, అలాగే బండి భగీరథ్ అరెస్ట్కి సంబంధించి ఎవరైనా మాట్లాడడం జరిగిందా భాస్కర్? ఎవరూ మాట్లాడలేదు. ప్రస్తుతం ఆయన లొంగిపోయినటువంటి సమాచారం మనకు ఉన్నటువంటి అనధికారిక సమాచారం. ఆయన పోలీసులు అదుపులో ఉన్నాడు. ప్రస్తుతం ఏ టీమ్స్ అయితే ఫామ్ చేస్తారో ఆ టీమ్స్ ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకుగా ఉన్నాడు కాబట్టి ఎక్కడా కూడా న్యూస్ని బయటికి లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఉదయాన్నే బీజేపీకి సంబంధించినటువంటి బండి భగీరథ్ సంబంధించినటువంటి లీగల్ అడ్వైజర్ కూడా పేట్ బషీరాబాద్ కేసు తీసుకొచ్చారు. ఇక్కడే ఆయనను ఉంచి ఇక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా వెనక గేట్ నుంచి సిపి ఆఫీస్గా లేదంటే ఒక నిర్మానుష ప్రాంతాన్ని తీసుకెళ్లి అక్కడ సీక్రెట్గా విచారణ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. సీక్రెట్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రితిరాజు డీసీపీ, ఎస్హెచ్ఓ పేట్ బషీరాబాద్తో పాటు ఇంకా కొంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత అక్కడి నుంచి ఆయనను హాస్పిటల్ తరలించి హాస్పిటల్ నుంచి నేరుగా మేడ్చల్ కోర్టుకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం 5 లోపు మేడ్చల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక అరెస్ట్కి సంబంధించి నిన్న హైకోర్టులో జరిగినటువంటి వాడివేడి వాదనలో భాగంగా ఎట్లాంటి ఎగ్జంప్షన్ రాకపోవడంతో పాటు ఈ కేసుకు సంబంధించి ఈ సందర్భంలో వెకేషన్ కోర్టులో ఎలాంటి నిర్ణయం తీసుకోలేము అన్నటువంటిది గౌరవ హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. వెకేషన్లో ఇంత అర్జెన్సీగా రావడంతో పాటు అటు మైనర్ బాలికకి సంబంధించినటువంటి పోక్సో కేసు, ఆ తర్వాత సెక్షన్ ఆల్టరేషన్తో పాటు అనేక రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇది సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోల్ జరిగింది. ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకోవడానికి కూడా కోర్టు దీంట్లో ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి నేపథ్యంలో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది. మేము వెకేషన్ కోర్టులో ఉన్నాం, మేము ఈ తర్వాత రెగ్యులర్ కోర్టులో దీన్ని చెక్ చేసుకోండి, అప్పటి వరకు మేము నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. కానీ ఇటు పిటిషనర్ తరఫు ఎస్ నిరంజన్ రెడ్డి చెప్పినటువంటి వాదనలు అనేక కోట్లకు సంబంధించినటువంటి ఉదాహరణలు చెప్పాడు. కానీ వాటిని వీటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఇటు ఎవరైతే బాధితురాల తరఫున వాదనలు వినిపించినటువంటి పప్పు నాగేశ్వరరావు ఆయన వాదనలతో ఏకీభవించారు కోర్టు. గతంలో జరిగినటువంటి అనేక కోర్టులు, అలహాబాద్ కోర్టు, గౌహతి కోర్టు, బాంబే కోర్టు, సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి జడ్జిమెంట్స్ అన్నింటినీ కూడా దీంట్లో ఉదయించడం, మైనర్ బాలికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆమె 10th సర్టిఫికేట్, పాస్పోర్ట్తో పాటు ఆధార్ కార్డు అన్నింటినీ కూడా సబ్మిట్ చేసి ఆమె మైనర్ అయినటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం. ఈ సందర్భంగా బండి భగీరథ్ చేసినటువంటి కామెంట్స్, ఆయన గతంలో ఆమెతో మాట్లాడినటువంటి మాటలు, చాటింగ్స్తో ఫోన్పే ద్వారా పంపిన డబ్బులు, ఇవన్నీ కూడా ఆమెను ప్రేరేపించడానికి, ఆమెను ఇబ్బంది పెట్టే విధంగా ఆయన చేసినటువంటి వ్యవహారాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా ఆమెను మైనర్ బాలికగా ఉండి తను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా నాగేశ్వరరావు కోర్టు దృష్టి తీసుకొచ్చారు. కాబట్టి దీంట్లో ఇంకా సెక్షన్ ఆల్టరేషన్ చేస్తూ 420 కూడా చేయాలి. ఈ సందర్భంలో మీరు ఎట్లాంటి ఎగ్జామ్షన్ ఇచ్చినా వాళ్ళ తండ్రి ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నాడు కాబట్టి పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, సాక్ష్యాలను తారుమారు చేస్తాడు, కంప్లైంట్ను భయభ్రాంతులకు గురి చేస్తాడన్నటువంటి పదే చెప్పినటువంటి నేపథ్యంలో కోర్టు ఎట్లాంటి ఆర్డర్స్ ఇవ్వకుండా రెగ్యులర్ బెంచ్కి వెళ్ళమని చెప్పినటువంటి పరిస్థితి. వెకేషన్స్ తర్వాత వాళ్ళు రెగ్యులర్ బెంచ్కి వెళ్తారు కాబట్టి ఇక ఎట్లాంటి ఎగ్జామ్షన్ రాకపోవడంతో భగీరథ్ నిన్న రాత్రి నుంచి ఈ చర్చల తర్వాత మొత్తానికి ఆయనను లొంగిపోతారనుకున్నాడో లేదా పారిపోవాలని ప్రయత్నించారు. కానీ సైబరాబాద్ పోలీసులు మాత్రం ఎట్టకేలకు భగీరథ్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పోలీసులు అదుపులో ఉన్నాడు. మరి కాసేపట్లో మేడ్చల్ కోర్టుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. సునీత, థ్యాంక్ యూ భాస్కర్. థ్యాంక్స్.